చేస్తున్నాను నాయన. ప్రభా, పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. నీ ప్రియబిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన నీ సన్నిధికి ధూపములే చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ప్రార్థన అంశాన్ని హింసంగా మార్చిపోతున్నందుకు కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రభా, నీ దాసులు వాక్యం చెప్పడానికి నీ యొక్క ఆత్మ ప్రేరేపణ చేత సిద్ధపడి మా మధ్యలోకి వచ్చారు. నీ దాసుని బహుబలంగా ప్రభా, నీ యొక్క ఆత్మ అభిషేకం చేత వాడుకోమని వేడుకుంటున్నాం. నీ దాసుని నోటి నుండి వచ్చే ప్రతి మాట అది ఆశీర్వాదకరమైనదై మాకు క్షేమాభివృద్ధి కలుగజేసేదిగా ఉండటానికి నీ కృప చేత నీ దాసుల్ని మమ్మల్ని కూడా ప్రభా వాక్యం వినటానికి మమ్మల్ని సిద్ధపరచమని నైనా ఆత్మచేత నీ యొక్క వాక్యాన్ని విని మా హృదయాల్ని మేము సరిచేసుకోవాలి, మా ప్రవర్తన మార్చుకోవాలి. సూటిగా ప్రభా మీరు మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వినే ఆసక్తి మా అందరికీ దయచేయమని, జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళకు కూడా ప్రభా త్వరగా జాయిన్ అవ్వటానికి నాయన వాళ్ళకి కావాల్సిన చక్కని మెళకువను దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ చిన్న ప్రార్థన యేసే నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడిన పాస్టర్ తిరుపాలయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. పాస్టర్ తిరుపాలయ్య గారు విశాఖపట్నంలో కేర్ అండ్ కంపాషన్ సొసైటీ వ్యవస్థాపకులు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ అయిన పాస్టర్ తిరుపాలయ్య గారు యవన వయసులోనే దేవుని సంపూర్ణ సేవ పిలుపుకుని అందుకొని అప్పటి నుంచి వృద్ధిలోకి వస్తున్న తన ఇంజనీరింగ్ వృత్తిని విడిచి సంపూర్ణ కాల సేవలోనికి వచ్చారు. అప్పటి నుండి వారు గత 23 సంవత్సరాల కాల సేవలోనికి 23 సంవత్సరాలుగా ప్రభువును సేవిస్తా ఉన్నారు. వారు స్థాపించిన సొసైటీ ద్వారా పాస్టర్ తిరుపలయ్య గారు విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో కొన్ని చర్చిలను స్థాపించారు మరియు అనేక నాయకత్వ సమావేశాలను కూడా నిర్వహించారు. మరియు వారు ఆంధ్రప్రదేశ్ అంతటా అనేక చర్చిల్లో కూడా వాక్య పరిచర్య చేశారు. భవనాల డిజైనింగ్ మరియు నిర్మాణము, పుస్తక రచన పాస్టర్ తిరుపలయ్య గారి హాబీ. యువత కోసం స్క్రిప్ట్లు రాయడంలో మరియు బైబిల్ కవిత్వం రాయడంలో కూడా వారు బాగా ప్రావీణ్యం కలిగిన వారు. పాస్టర్ తిరుపలయ్య గారు ప్రియ సతీమణి గారు శ్రీమతి విజయ తిరుపాల్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నందు డీజీఎం డిప్యూటీ జనరల్ మేనేజర్గా సేవలు అందిస్తా ఉన్నారు. వారికి 2 సంతానము, కుమారులు డాక్టర్ విజయ్ చైతన్య గారు కర్ణాటకలో మెడికల్ డాక్టర్గా సేవలు అందిస్తా ఉన్నారు. మరియు కుమార్తె నిస్సి గారు అమెజాన్ నందు డేటా ఎనలిస్ట్గా యుఎస్లో సేవలు అందిస్తా ఉన్నారు. పాస్టర్ గారిని, పాస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు పాస్టర్ గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వేక్షకులకు అందరికీ కూడా సహోదరులు సహోదరులకి నా వందనాలు తెలియజేస్తున్నాను. నా వాయిస్ ఆడిబుల్ గా ఉందండి? ఉంది పాస్టర్ గారు, ప్లీజ్ అండి. రైట్. పిల్లరా, మరి గత మనం కలుసుకున్నప్పుడు నేను చెప్పినట్లుగా సత్యమును గురించి నేను చెప్పాను. దాన్ని మరొక అవకాశం ఇస్తే నేను కంటిన్యూ చేస్తానని చెప్పాను. సో ఆ విధంగానే కంటిన్యూ నేను చేయటానికి నేను సిద్ధపడ్డాను పిల్లరా. అదేవిధంగా మన గ్రూప్ లో రమణ్ రావు గారు నాకు మార్నింగ్ 3:10 మెసేజ్ పెట్టారు. అయ్యగారు, కొన్ని మీరు మిస్ అయిన విషయాలు ఏమైనా సాక్ష్యం గురించి ఉంటే చెప్పండి అని అంటే నేను ఓకే అన్నాను. ఒక 5 నిమిషాలు నేను ఆ విషయాలు నేను చెప్పి నేను ముందుకెళ్తాను ప్రియులారా. నేను క్రైస్తవులకి ముఖ్యంగా మా కుటుంబం వచ్చినప్పుడు 30 సంవత్సరాల క్రితం చర్చిలకి వెళుతూ ఉన్నప్పుడు చాలా ఫాలిష్డ్గా, అంటే కొన్ని వాస్తవాలు మనం కొండ బద్దలు కొట్టినట్టు చెప్పుకోవాలి. మేము లోథరన్స్ అని చెప్పుకునేవాళ్ళు కొంతమంది, మేము బాప్టిస్టులు అని చెప్పుకునే, కొంతమంది పెంతుకోస్తులు అని చెప్పుకునేవాళ్ళు. దీని వెనకాల
వాళ్ళ కమ్యూనిటీ దాగి ఉన్నదని మాకు తెలియదు చాలా కాలం. కొద్ది రోజులు నేను తెలుసుకున్నాను. చాలా తక్కువ సమయంలో నేను వాక్య పరిచర్యలోకి వచ్చాను గనుక ఆ నాకు తెలిసింది. మా ఆవిడకైతే చాలా రోజుల వరకు తెలియలేదు. అలాగా మేము చాలా ఫ్రంట్ లైన్ చర్చెస్ లో, మెయిన్ గా ఇంటర్ డెనామినేషనల్ చర్చ్ అని స్టీల్ ప్లాంట్ లో ఉంటుంది. అందులో బాగా మేము వాడబడ్డాం. అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా ఉన్నాం. అక్కడ ఆ చాలా మంది మమ్మల్ని వీళ్ళు మా వాళ్ళు అనుకున్నారు. ఒక గ్రూప్, అంటే అక్కడ అందరూ కలిసి ఉంటారు. తర్వాత కొద్దిలో ఇంకో గ్రూప్ కూడా వీళ్ళు మా వాళ్ళు అనుకునేవాళ్ళు. తీరా చూసి వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు మా వాళ్ళు కాదని వీళ్ళకే అర్థమైపోయింది, వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభువుని యూదులు సిలువ వేస్తే అన్ని జనులు తిరస్కరించారు. ఒక నాన్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఈ క్రైస్తవంలో మిళితం అవ్వటానికి చాలా కష్టంతో కూడుకున్నది. మా అనుభవం ద్వారా చెప్తాం. ఎందుకు ఈ విషయాలు చెప్పవలసి వచ్చిందంటే, నా సాక్ష్యంలో భాగంగా ఎవరైనా ఫలానా వాడు మావాడు, ఫలానా వాడు మావాడు అని చెప్పుకోవడానికి చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ మాకు చెప్పుకోవటానికి క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. కానీ ఈ లోకంలో చాలా, ఈ లోక సంబంధంగా తీసుకుంటే చాలా విలువైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేకి బంధువు అయితేనే ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాంటిది ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో పరిపాలించినటువంటి ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ వచ్చారు కమ్యూనిటీలో నుంచి. అలాంటి బ్యాక్గ్రౌండ్ అని అంటే ఎంతో ప్రౌడ్ గా చెప్పుకోవాలి. కానీ మేము ఎక్కడ చెప్పుకోవట్లేదు. కారణం వాళ్ళు ఎవరు కూడా క్రిస్టియన్స్ కాదు. 1973లో మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిసెంబర్ 10వ తారీఖు నుంచి 1973 నుంచి 1978 వరకు, అంటే దగ్గర దగ్గర కొన్ని నెలలు తక్కువ 5 సంవత్సరాల కాలానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో జలగం వెంగళరావు మా బంధువు అని చాలా మందికి తెలియదు. చా బంధువు అంటే ఏదో బీరకాయ పీసుకోవడం కాదు. మా మిస్సెస్ కి, నా వైఫ్ కి చాలా దగ్గర బంధువు ఆయన. వాళ్ళది ఖమ్మం జిల్లా. ఇక కేసీఆర్ సంగతి చాలా మందికి తెలియదు. కేసీఆర్ కూడా డైరెక్ట్ గా అయితే బంధుత్వం లేదు, కానీ అదే కమ్యూనిటీ అనేది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా తర్వాత గతసారి నా సాక్ష్యంలో చెప్పినప్పుడు మా కుటుంబము, అంటే మా 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 ఫోర్ ఫాదర్స్, తాతలు బొబ్బిలి సంస్థానం నుంచి వెంకటగిరి సంస్థానానికి వలస వెళ్ళిపోయారని చెప్పాను. అక్కడ కొన్ని పాయింట్స్ మిస్ అయ్యాను. ఏంటంటే అక్కడ వెంకటగిరి దొరల సంస్థానంలో వారికి ఇబ్బంది పెడుతున్నటువంటి పాలేగాళ్ళు గుర్రాల మీద వచ్చి ఆ కోటలను కొల్లగొట్టే వాళ్ళు అన్నారు కదా, వాళ్ళు అంతరించిపోయారు కేవలం మా సైన్యం వెళ్ళిన తర్వాతే. ఆ పాలేగాళ్ళు అనే పేరు ఉన్నటువంటి కొంతమంది తర్వాత కాలగర్భంలో కొంతమంది రైతులుగా మారారు. కొంతమంది వాళ్ళు రాజకీయాల్లో కూడా వచ్చేసారు. ఇప్పుడు ఆ పాలేగాళ్ళ తర్వాత ఫ్యాక్షనిస్టులుగా మారారు. ఆ ఫ్యాక్షనిస్టుల్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రాజకీయ రంగంలోకి వచ్చేసారు. ఇప్పుడు దాదాపు చెప్పాలంటే మా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం లేదనే చెప్పాలి. అక్కడక్కడ చెదురుమరు సంఘటనలు తప్ప. ఆ మీరు ఎప్పుడైనా అసెంబ్లీ సెషన్స్ బాగా చూస్తున్నట్లయితే మనకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకే పదం వాడేవాడు. మేము పాళేగాళ్ళం కాదండి, మేము పాళేగాళ్ళం కాదండి అనేవాడు. మీరు గమనించుంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తెలిస్తే
అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఆ బ్రీడ్ అంటే ఆ మూలాలు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నది. అలాంటి వారిని తరిమి తరిమి కొట్టినటువంటి వంశం మాది. ఇవన్నీ మీరు చెప్పాలని చెప్తున్నాను కానీ ప్రియులు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. అయితే ఒకటి మాత్రం సత్యం, రెవరెండ్ పిజే రమ్మిరాజు గారు చెప్పినట్లు నేను వన్ ఆఫ్ ద మెంటర్స్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. తిరు, ఆయన ముద్దుగా నన్ను తిరు అని పిలుస్తాడు. ఏదైనా వాక్యం వక్రీకరించవచ్చు కానీ ఏదైనా వాక్యంలో హెచ్చుతగ్గులు ఉండొచ్చు కానీ సాక్ష్యంలో హెచ్చుతగ్గులే ఉండవు కదా. సాక్ష్యంలో నిజమే ఉంటుంది. సాక్ష్యం అనేది యునిక్యూ, అంటే ఒకరి జీవితం ఇంకొకరి జీవితాన్ని పోలి ఎప్పుడూ ఉండదు. కాబట్టి సాక్ష్యమే బలమైనది. సాక్ష్యమే మనం ఎక్కడైనా చెప్పాలని చెప్పేవారు అన్నమాట. అందుకనే నేను ఇవన్నీ చెప్తున్నాను ప్రియులు. దేవుని స్తోత్రం. నా ఈ సాక్ష్యాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రియులారా, మరి గతంలో సత్యం గురించి నేను చెప్పాను. సత్యం అనగా ఏమని చెప్పాను? ఆది అందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడి ఉండును, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చినని నేను చెప్పాను. వాక్యం అనగా యేసుక్రీస్తు అని చెప్పాను. ఆ వాక్యమే శరీరధారి యోహాను 1:14 కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించును. సత్యం అనగా యేసుక్రీస్తే అని బాప్తిస్మిచ్చే యోహాను అని చెప్పాడు అని నేను మీకు చెప్పాను. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆయనే స్వయంగా తానే సత్యము, జీవము, మార్గము అని ఆయన చెప్పుకున్నాడని కూడా నేను మీకు చెప్పాను. పిలాతు దగ్గర నీవు అన్నట్లు నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టింది నేను చెప్పాను. ఆయన చెప్పినట్లుగా మనం చెప్పుకున్నాం. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. ఆయన ఒకటే కాదు, యోహాను సువార్త మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనంలో తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు, యేసుక్రీస్తు ఉన్న వారందరూ కూడా సత్యవంతులమై ఉన్నామని పోయేటటువంటి వాక్యం ఏమనగా దేవుడు మనల్ని ఎలా సత్యవంతులుగా చేశాడు అనేది నేను మీకు వివరిస్తాను. అంతేకాదు సత్యము, నేనే సత్యమని యేసుక్రీస్తు కేవలం యోహాను 14:6 కాకుండా ఆయన ఏ ఏ చోట్ల ఆయన చెప్పాడు అనేది నేను చెప్తాను. అంతేకాకుండా సత్యమును గూర్చి ఇతరులు, బైబిల్లో ఇతరులు ఆయన గురించి ఏమేమి చెప్పారు అనేది కూడా నేను మీకు వివరిస్తాను. మీరు చాలా అలర్ట్గా బైబిల్ తీసి చదువుతూ బైబిల్ చూస్తూ మీరు వింటే తప్ప నేను చెప్పే వాక్యం వల్ల మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదని నేను మీకు సెలవిస్తున్నాను. ఇది యావరేజ్గా పుల్పిట్ల మీద చెప్పే వాక్యం కానే కాదు. అలాగని ఇది బైబిల్ స్టడీ కానే కాదు. ఇది సత్యవాక్యము, సత్యమును గురించినటువంటి వాక్యం కనుక మీరు శ్రద్ధగా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు ఏమైనా బడలెక్కగా ఉండి సీరియస్గా ఫాలో అవ్వలేకపోతే వీడియో రికార్డింగ్ ఉంటుంది, మీరు మళ్ళీ మళ్ళీ చూసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. నేను కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాత్రి సిద్ధపడ్డాను. ఆల్రెడీ నేను ఇది 2-3 చోట్ల పులిపేట్ల మీద చెప్పిన మెసేజ్ అయినప్పటికి కూడా రాత్రి 10 వరకు సిద్ధపడ్డాను. మళ్ళీ రిఫ్రెష్ చేసుకున్నాను నేను. కాబట్టి మీరు కూడా ఆ విధంగా ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. రండి మన వాక్యంలోకి వెళదాం. దేవుడు మనల్ని ఎలా సత్యవంతులుగా చేశాడు, చేస్తాడు. ఇంకా మీలో ఎవరైనా సత్యవంతులుగా అవ్వకపోతే ఈ దినమే ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నారు. సత్యరావులు, సత్యవతులు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్మినటువంటి మనమే
సత్యవంతులం, సత్యారాములం, సత్యవంతులను పేరు పెట్టుకునేటటువంటి గొప్ప అవకాశము, ఆధిక్యత ఉన్నదని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే దేవుని వాక్యములో నిలిచి ఉండాలి అని అంటాడు. మనం సత్యవంతులుగా ఉండాలంటే ఏం చేయాలట? దేవుని వాక్యములో మనము నిలిచి ఉండాలి. అప్పుడు నిజంగా మనం యేసుక్రీస్తుకి శిష్యులై ఉంటామని 8వ అధ్యాయం 31వ వచనంలో చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా సత్యము అనగా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తాడన్నాడు. వాక్యమందు నిలవకుండా మనం స్వతంత్రులుగా జీవించుకుంటా, స్వతంత్రులుగా అంటే మనము ఏ కమ్యూనిటీ నుంచి వచ్చామో ఆ కమ్యూనిటీ ఆ తత్వము లేదా ఆ అలవాటు, పాత జీవితం అలవాట్లు విడిచిపెట్టి క్రీస్తులో వాక్యము చేత నిలబడి వాక్యములో నిలిచిన వారై ఉంటే తప్ప మనం సత్య సంబంధాలుగా ఉండలేము. సత్య సంబంధాలుగా మనల్ని ఏమీ చేయలేండి అనేది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఒక్కడే సత్య సంబంధి అని అంటే ట్రినిటేరియన్ గురించి నేను గతంలో చెప్పాను. తండ్రి కూడా సత్య సంబంధి అని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రియులారా ఒకసారి తీసినట్లయితే 29 మీరు ఎవరైనా సిద్ధపడి ఉన్నట్లయితే తీయండి, లేకపోతే నేనే తీస్తాను. 8:29లో ఈ విధంగా ఉంది ప్రియులారా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎస్, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన కాదు నన్ను కాదు, ఒంటరిగా సారీ 8 కాబట్టి యేసు తనను నమ్మిన వ్యక్తులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఓకే ఓకే. కాబట్టి ఆ విధంగా వాక్యమందు నిలిచి ఉండాలనేది మరి మనకు ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. రెండోదిగా 14వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్తలోనే ఎక్కువగా ఉంటాయండి ఇవన్నీ కూడా. 14వ అధ్యాయం 16వ వచనములో ప్రియులారా, నేను తండ్రిని వేడుకొందును నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును అన్నాడు. సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ సత్యస్వరూపయోగ ఆత్మ మనలో ఉండటం ద్వారానే మనం సత్యవంతులుగా అవ్వగలం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా 15:26లో ప్రియులారా చూసుకుంటే 15వ అధ్యాయం 26వ వచనం, ఈ సత్యస్వరూపయోగ ఆత్మ యేసుక్రీస్తు నుంచే వస్తుందని మనం అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రి యొద్ద నుంచి వచ్చేది అని ఇక్కడ మనం చూడాలి. చూడండి, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకి నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు. 15 యోహాను సువార్త 15:26 నేను చదువుతున్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చును. కాబట్టి ఇది తండ్రి యొద్ద నుండి వచ్చేది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు నేర్పిన ప్రార్థన, మనం చేసే ప్రార్థన కూడా ఎవరికి అడ్రస్ చేస్తామంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి. హల్లెలూయా. తర్వాత చూడండి, మనకు సత్య సంబంధులుగా దేవుడు చెయ్యాలనంటే మొట్టమొదటిగా ఆయన చేసేటటువంటి కార్యం ఏమనగా మనలో ఆయన విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఏ విశ్వాసము? యేసుక్రీస్తే నిజమైన దేవుడని.
ఆ విశ్వాసము కలిగించేటటువంటి ఆ దేవుని యొక్క స్వరూపము, లేదా ఆ దేవుని యొక్క మరి త్రిత్వములో ఉన్నటువంటి భాగమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క వరాలు 9 వరాలు అక్కడ ఉంటాయి. అందులో ప్రాముఖ్యమైనటువంటి మొట్టమొదటి వరాన్ని మనము అవిశ్వాసంలో రక్షణ లేక జీవిస్తున్నటువంటి క్రైస్తవ జనాంగానికి, అదేవిధంగా మనం సువార్త చెప్పే అన్య జనులకైనను ఉండవలసినది విశ్వాసం. అది కలిగించేది ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తును నమ్మేటట్లు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం సత్య సంబంధులుగా ఉండాలనంటే మనకు విశ్వాసము సన్నగిల్లకూడదు. దేవుడు మనల్ని, అందరూ ఇక్కడ ఉన్నారా? నాతో ఉన్నారా? దేవుడు మనల్ని సత్య సంబంధులుగా ఎలా చేశాడనేది నేను మీకు చెప్తూ ఉన్నాను పిల్లలు. యోహాను సువార్త 16వ అధ్యాయానికి వచ్చినట్లయితే, యోహాను సువార్త 16 మాటలు చూసుకొని మనము ముందుకు వెళదాం. 16వ అధ్యాయము 7, 8 వచనాలు. నేను మీతో సత్యము చెప్పుచున్నాను. యోహాను 16, 7, 8 నేనే చదువుతున్నాను. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకి పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. సత్య సంబంధులుగా అవ్వాలనంటే ప్రియులారా, మనలో ఉన్నటువంటి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. చాలా మందికి రహస్య పాపాలు ఉంటాయి. నేను 21 సంవత్సరాల ఒక సంఘ కాపరిగా నేను పనిచేసినప్పటికీ కూడా కొంతమంది నా ముందు చాలా భక్తి వేషం వేసేవాళ్ళు. నేను ఒక కుటుంబాన్ని పరిచర్య కోసం తీసుకున్నప్పుడు ఆ కుటుంబం పిల్లలు అక్కడే ఉండి వాళ్ళు హౌస్ విజిటింగ్ చేస్తూ వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ కి సువార్త చెబుతూ ఉన్నప్పుడు బయలుపడినటువంటి భయంకర విషయాలు కొన్ని నా మనసును బాగా కలిచివేసింది. వారు అలా ఉంచుకుంటూనే వారు ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మను ఆర్పివేసి సంఘస్థులుగా చలామణి అవుతున్నారు. అలాంటి వారిని సత్య సంబంధులమని ఎలా అనగలం ప్రియులారా? చెప్పండి. నేను చాలా చెందిపోయాను. కలవరం చెందిపోయాను. యేసుక్రీస్తు నిజమైన దేవుడా అనిపించేసింది. మా సొంత బిడ్డలు అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మీరు ప్రార్థన చేయండి, మన బిడ్డలు. అప్పుడే నేను వెతకడం ప్రారంభించాను. బైబిల్ సత్యమును గురించి నేను రీసెర్చ్ చేయటం ప్రారంభించాను ప్రియులారా. అందులో నుంచి వచ్చినటువంటి వాక్య భాగాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని పాపాలు దేవుని చిత్తం అయితే పాపములు అనే సబ్జెక్ట్ మీద ఇంకోసారి మీకు ప్రసంగిస్తాను. పాపము వేరు, పాపములు వేరు. బైబిల్లో పాపము దేవుడు తీసేస్తాడు, కానీ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి విగ్రహారాధన విడిచిపెట్టి వస్తే పాపములు వెంటాడుతూ ఉంటాయి పిల్లలు. దాని గురించి స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో ఆయన చెప్పుకున్నాడు. కాబట్టి ఈ పాపములు మనలో ఉంచుకొని, ముఖ్యంగా కొన్ని పాపాలు ఎలా ఉంటాయంటే, పాపాలు 2గా డివైడ్ చేశారు థియాలజియన్స్. సిన్ ఆఫ్ అఫెన్స్, సిన్ ఆఫ్ డిఫెన్స్. సిన్ ఆఫ్ అఫెన్స్, సిన్ ఆఫ్ డిఫెన్స్. సిన్ ఆఫ్ డిఫెన్స్ అంటే వారిలో ఉన్నటువంటి లేదా మనలో ఉన్నటువంటి పాపం మనకే హాని చేస్తుంది. సిన్ ఆఫ్ అఫెన్స్ అనంటే మనలో ఉన్నటువంటి పాపం పక్కన వాడిని కూడా పాడు చేస్తుంది.
సంఘాన్ని పాడు చేస్తుంది. మరి ఇలాంటివన్నీ ఉంచుకుంటూనే వీరు యేసుక్రీస్తుని నమ్మారా, వీరికి మారు మనసు ఉందంటే ఉంది. చాలా మంది మనం అనుకుంటాం, వీళ్ళు మారు మనసు లేని వాళ్ళు బ్రదర్, వాళ్ళతో మనకు పని ఏంటి బ్రదర్ అని అంటారు. థియలాజికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే, వాక్య అనుభవం లేకపోతే మీరు చాలా పొరపాటు పడతారు. వాళ్ళను కూడా దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తున్నాడు. కారణం, యేసుక్రీస్తే దేవుడైన వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇంక ఏ దేవుడిని ఆరాధించట్లేదు ప్రియులారా. వాళ్ళకి కావాలంటే మీరు ఇంకొక పేరు పెట్టుకోవచ్చు, వాళ్ళు శరీరానుసారం. కానీ వాళ్ళు అదే విధంగా వాళ్ళు సత్య సంబంధులు కారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి అనేది మీరు గమనించాలని నేను మీకు చెప్తూ ఉన్నాను పిల్లలు. రండి ముందుకు వెళదాం. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఏంటంటే, దేవుడు మనల్ని సత్య సంబంధులుగా ఎలా చేశాడు అనేది మీకు చెప్పాను పిల్లరా. అదే విధంగా మరి దేవుడు సత్యమును గూర్చినటువంటి సత్య సంబంధులు, దేవుడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అనేది నేను మీకు తెలియజేస్తాను పిల్లలు. దేవుడు తన గురించి తాను సత్యమని క్రీస్తు చెప్పిన మాటలను నేను మీకు తెలియజేస్తాను. ఇవన్నీ ముఖ్యంగా యోహాను సువార్తలు అని ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయములోకి మనం వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు ఈ విధంగా ఉన్నవి. యథార్థముగా యోహాను సువార్త 4వ అధ్యాయం కానీ మనకు ఎవరు గుర్తొస్తారు? సమరయ స్త్రీ గుర్తొస్తుంది. సమరయ స్త్రీతో చెప్తాడు, మీరేమో తెలియని దాన్ని ఆరాధిస్తున్నారమ్మా, మేమేమో మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. వాళ్ళు ఫోర్స్లైట్ జ్యూస్ అంటారు, వాళ్ళ దేవుడు కూడా యెహోవాయే అంటూ దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని యేసుక్రీస్తు వారు చెప్తారు. అక్కడ మారటమే కాకుండా సమరశ్రీ గ్రామాన్ని కదిలించింది. సమరయ పట్టణస్థులందరూ 3 దినాలు ఆయనతో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యం అద్భుతం. ఇదిగో స్త్రీ, ఇదిగో అమ్మాయి, నువ్వు చెప్పిన మాటను బట్టి గాక నిజముగా ఈయనే ఈ లోకరక్షకుడని ఈరోజు మేము విశ్వసిస్తున్నాము అని చాలా మాట 4:41 ఆయన మాటలను నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. హల్లెలూయా. మా మట్టుకు మేము విని చర్చిలకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఈ యొక్క అనుభవంలోకి వెళితేనే వాళ్ళు సత్య సంబంధులు అవుతారు, లేకపోతే సత్య సంబంధులు అవరు. మీరు అలాంటి స్థితిలో ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీరు అలాంటి స్థితిలో ఉంటే మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా లోకరక్షకుడిని తెలుసుకొని మీరు నమ్ముచున్నట్లయితే మీరు సత్యవంతులు, సత్య సంబంధులు. అదేవిధంగా యేసుక్రీస్తు ఆయన నేను సత్యమును గూర్చి ప్రకటించడానికి వచ్చాను అని చెప్పడం జరిగింది పిల్లలు. అంతేకాదు యేసుక్రీస్తు నేనే మార్గమును జీవమును సత్యమును, నేనే మార్గమును సత్యం అని మధ్యలో ఉంటుంది. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకి రాడు. మీరు నాతో ఉన్నారా? ఇప్పుడు నేను చెప్తున్న మా అంశం ఏమనగా, యేసుక్రీస్తు నేనే సత్యాన్ని అని ఆయన ఎక్కడ చెప్పుకున్నారు అనేది నేను మీకు తెలియజేస్తాను. సో ఇది సువార్తల్లో మనం చాలా విరివిగా వాడుతాం ప్రియులారా. వాళ్ళకి ఏమర్థం అవుతుందో చెప్పండి.
నేనే సత్యమును, మార్గమును, సత్యమును, జీవమును అంటే వాళ్ళకి అంతగా అర్థమవుదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా కార్యం చేస్తే తప్ప. ఇట్స్ ఎ డీప్ థియలాజికల్ వర్స్. ఇది మనకు అన్వయించుకోవాల్సినటువంటి వాక్య భాగం. కాబట్టి ఆయన సత్య స్వరూపి అయినటువంటి దేవుడు. అంతేకాదు ప్రియులారా, 16వ అధ్యాయంలో ఒకసారి ఇందాక మనం అది చెప్పుకున్నామో లేదో మరొకసారి చూద్దాం. ఆయన నేనే సత్యమును అని చెప్పాడు అని చెప్పాను కదా. నేను టైంకే ముగిస్తానండి ఈరోజు. చాలా ముందుగానే ముగించేద్దామని అనుకోండి నేను సిద్ధపడిన వాక్య ప్రకారం. 16వ అధ్యాయము యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా ఉంది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకి పంపుదును. 8వ వచనం, ఆయన వచ్చి పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయడు. ఇది ఇంతకుముందు మనం ధ్యానించాం కదండి. ధ్యానించామా లేదా? ఇప్పుడే ఇంతకుముందు అంటే లాస్ట్ టైం కాదు. ఓకే, రైట్. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేశారు, ఆయన వెళ్ళారు. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తూ ఉన్నాడు. ఒప్పింపజేస్తున్నప్పటికీ కూడా మనం ఒప్పింపబడకపోతే, మనలో ఆ భయం అనేది లేకపోతే ఎలా అండి? అది దేవుడు ఆయన నేను సత్యము అని ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. సత్యం, దేవుడు సత్యము కాకపోతే సత్య స్వరూపమైన ఆత్మ ఎలా వస్తుందండి మనకు? చూడండి 13వ వాక్యం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. మీకు ఒక ఆశ్చర్యకరమైన వాక్యం మరి చదివిస్తాను. 12 చదివినట్లయితే, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇలాంటి సహింపలేని క్రైస్తవ సంఘం ఈ రోజు కూడా ఉంది. ఆ రోజు శిష్యులే కాదు. అయినా సరే ఆయన చెప్పగానే చెప్పాడు ఒకటి, ఏంటనంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయు. ఈరోజు ఆ విధంగానే సంభవింపబోవు సంగతులను తెలియజేస్తూ ఉన్నారు. రెవల్యూషన్ అనేది, రెవల్యూషన్ అంటే తెలుగులో ప్రకటన గ్రంథం. రెవల్యూషన్ అనేది ప్రకటన గ్రంథంతో అంతమైనప్పటికీ కూడా ఈరోజు సేవకులకి ఇచ్చేది. ఈరోజు బహుశా నేను వాక్యం చెప్తున్నానంటే నాకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన రెవల్యూషన్ ఏమీ కానే కాదు, ఆల్రెడీ బైబిల్లో ఉన్నది. దీన్ని ఏమంటారంటే ఇల్యూమినేషన్ అంటారు. రెవల్యూషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇల్యూమినేషన్. రోజులు గడిచే కొద్దీ తన సేవకులకి, తన భక్తులకి వాక్యం పట్ల ఎక్కువ ఆయన ఇల్యూమినేషన్ ఇస్తున్నాడు. అంటే ఆ ప్రత్యక్షతను ఇస్తూ ఉన్నాడు అనమాట ప్రియులారా. కాబట్టి సర్వ సత్యంలోకి నడిపించే ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ రోజు మరి మొదటి శతాబ్దంలో సత్య స్వరూపిగా ఈ లోకానికి వచ్చాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈరోజు 2 అంశాలు నేను మీ ముందు ఉంచాను. ఏమిటి అంశాలు ప్రియులారా? చెప్పండి. ఒకటి, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సత్య సంబంధులుగా ఎలా చేశాడనేది చెప్పాను పూర్తిగా.
2, యేసుక్రీస్తు ప్రభువారు నేనే సత్యము అనేది ఎలా చెప్పాడని విపులంగా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఆఖరి భాగం, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశంలో 3వ భాగం. ప్రియులారా, మరి యేసుక్రీస్తే నిజమైన దేవుడని, ఆయనే సత్యమని ఇతరులు చెప్పినటువంటి మాటలను మనం ధ్యానిద్దాం. ఏమిటది? ఇతరులు చెప్పే సాక్ష్యం. యేసు చూడండి, 2 లేక 3 వలన సాక్ష్యము స్థిరపరచబడిన బైబిల్లో ఉన్నట్లుగా యేసుక్రీస్తుకి ఇతరులు చెప్పే సాక్ష్యం అయినప్పటికీ, అవసరం లేకపోయినప్పటికీ, యేసుక్రీస్తు శరీరధారిగా మానవ అవతారంలో ఈ లోకంలో జీవిస్తున్నాడు కనుక అది అవసరం అయినది అని ఆయన అంగీకరించాడు కనుక, ఇతరుల సాక్ష్యం పొందుటకు, ఇతరుల రక్షణ పొందటం కోసం అది ఆయన అంగీకరించాడు కనుక మనము అంగీకరిస్తున్నాం. ఇతరులు చెప్పే సాక్ష్యం, లేఖనాలు చెప్పే సాక్ష్యం ఆయన చెప్పుకున్నటువంటి సాక్ష్యం, ఆయనే సత్యం గురించి. మత్తయి సువార్తకి వెళ్తే పరిసయ్యులు యేసుక్రీస్తుకు నమ్మకపోయినప్పటికీ ఒక సత్యాన్ని వాళ్ళు చెప్పారు. ఏమిటా సత్యం? చూడండి, మత్తయి సువార్తలోకి మనం వెళదాం ప్రియులారా. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 22:15. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవాలని ఆలోచన చేయొచ్చు. 16లో అసలైన సబ్జెక్ట్ ఉంటుంది. బోధకుడా. ఈ అపాలజెటిక్స్ మనం చాలాసార్లు మిస్ అవుతున్నాం అండి. అపాలజెటిక్స్ అపోస్తలుడైన పౌలే కాదు మనకు నేర్పించింది, అసలు యోధా సంస్కృతి నేర్పిస్తుంది. వాళ్ళు చూడండి, ముందు ఆయన బోధకుడా అన్నారు, ఒక విధంగా ఆయన పొగిడారు, ఆయన బోధకుడే. ఇంకొక సత్యం వాళ్ళు చెప్తున్నారు, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవని లక్ష్య పెట్టవనియో మోహమాటము లేనివాడనియు ఎరుగుదుము. హల్లెలూయా. ఏమండి, ఈరోజు క్రైస్తవులు అయినట్టు మనం ఇలా ఉన్నాం? అసలు చెప్పండి, మనల్ని ఏమన్నా చంపేస్తారా? ఏం చంపరు కదా. ఎలా ఉండాలండి? సత్యవంతులం అయి ఉండాలి. దేవుని మార్గాన్ని సత్యముగా బోధించేవాడట ఆయన. ఏమండి, ఎవరిని లక్ష్య పెట్టలేదట, మోమాటము లేనివాడు. ఎవరు చెప్తున్నారు? పరిశీలన చెప్తున్నారండి. దేవుని స్తోత్రం. యోహాను భక్తుడు యోహాను సువార్త రాస్తూ 1వ అధ్యాయంలోనే ఏమని రాశాడండి ఆయన? కృప తర్వాత సత్యము, ఈ 2 కలిపి ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వస్తే ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు అని ఆయన మనకు చక్కగా వివరించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు మీరు వింటున్నారా? కృప సత్యము ఈ 2 కలిపి ఒక శరీరాన్ని ధరించుకొని వచ్చేసేయట. 2:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని స్తోత్రం. అదండి. కాబట్టి యేసుక్రీస్తు సత్యం ఆయనలో ఉన్నది. సత్యమైన దేవుడు. ఇంక ఈ లోకంలో ఎవరు లేరు. ఈరోజు క్రైస్తవ సంఘం ఏం చేస్తుందనంటే, వారి మధ్యలో జీవించట్లేదు. క్రైస్తవ సంఘం 4 గోళ్ల మధ్యలో ఉంటుంది. అదేంటండి ఎంత మాట అనేశారు? మనం చేసే సువార్త సేవ అంతా ఏమైపోయింది? మీ మిషనరీస్ ఏమైపోయారు? మిషనరీ సంస్థలు ఏమైపోయానంటే, మిషన్స్ ఇప్పుడు FMBBS వాణి, IM ఇవన్నీ కొంతవరకు చేస్తున్నారు, కానీ మరి స్థానిక సంఘాలు ఈ పని చేయట్లేదు. ఏం చేయట్లేదు అని అంటే, వారి మధ్యలో జీవించట్లేదు.
మనం ఏదో సువార్త అలా చేసేస్తున్నాం మొహమాటానికో, వాళ్ళకి ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా నవ్వుమోహం పెట్టుకుని చెప్పేటప్పుడు తర్వాత వారి మధ్యలో మనం జీవించలేకపోతాం. అది మనం చెయ్యాలి. నేను కూడా విలేజ్ మినిస్ట్రీలో అన్ని సంవత్సరాల నుంచి అక్కడ నేను మరి చేస్తూ మరి చాలా 2 మందిని కేజీల అడిగి పప్పులా? 2 కేజీల పప్పులు బెల్లమా? బెల్లం బ్రదర్ మేము వస్తే అక్కడ మేము చేసేది ఏమి ఉండదు అని అంటారు. ఏమి చేయనవసరం లేదు, వారి మధ్యలో జీవించండి అని అంటారు. కాబట్టి ఆ సరిపోతుంది. జీవించిన దేవుడు అని మరి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారు. అదేవిధంగా 19వ అధ్యాయంలో బిల్లికి రెడీ కదా, ఆ బాటిల్ పెట్టు. 19వ అధ్యాయం 35వ వాక్యం నేను చెప్తూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 35. అతను ప్రభువారు అక్కడ సైనికులు సాక్ష్యం చెప్పారు. తో పొడిచినటువంటి ఆ సైనికుడు చెబుతూ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎవరో అన్మ్యూట్ చేయకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటివన్నీ ఎడిట్ చేయాలని కోరుతూ ఉన్నారు. రైట్, మనము యోహాను సువార్త 19వ అధ్యాయం 35వ చరణం మనం చూసుకుందాం ప్రియులారా. 19:35లో చూడండి, ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు, అతని సాక్ష్యం సత్యమే, మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నానని ఎరుగుదాం. 19:34లో ఈ విధంగా ఉంది ప్రియులారా. యోహాను సువార్త 19:34. సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తము నీళ్లును పారెను. కాబట్టి వాళ్ళు చెప్పే సాక్ష్యం సత్యమని బైబిల్ చెప్తుంది పిల్లలు. అదేవిధంగా పౌలు గారి దగ్గరకు వస్తే, మీరు సత్యవాక్యం అనగా ఎఫ్సీలు రాసిన పత్రిక తీద్దాం, ఎఫ్సీ సంఘానికి వెళ్దాం ప్రియులారా. ఎఫ్సీ సంఘం ఎలాగా సాక్ష్యం ఇస్తుందో యేసుక్రీస్తు సత్యమైన దేవుడని మనం చూద్దాం ప్రియులారా. ఎఫ్సీలో పత్రిక 1వ అధ్యాయంలో చూడండి, పౌలు గారు ఏమంటున్నారో, మీరు సత్యవాక్యమును 1:13 నేను చదువుతున్నాను. ఎఫ్సీ 1:13. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని స్తోత్రం. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త క్రీస్తునందు విశ్వాసం ఉంచి, కాబట్టి క్రీస్తును గురించిన వాక్యం అంతా కూడా సత్యవాక్యం అని అది వారు ఎఫ్సీ సంఘం నమ్మారని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతకు మించిన ఏం కావాలండి మనకు? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి అంటాడు. ఎఫ్సీ సంఘం ఆ విధంగా ముద్రించబడింది. మీరంతా అక్కడ ఉన్నారా? ఏం చెప్తున్నాను నేను చెప్పండి ఒకసారి. ఆత్మచేత ముద్రింపబడితిరి అని ఎఫెసీ సంఘం చెప్పాడు, మనకు కూడా చెప్తున్నారు ఈరోజు. థ్యాంక్ యూ సిస్టర్. అదే కాకుండా సబ్జెక్ట్ అంటే టైటిల్ నేనేం చెప్తున్నట్టే, ఇతరులు చెప్పే సాక్ష్యం, యేసుక్రీస్తు సత్యం అని ఇతరులు చెప్పేటటువంటి సాక్ష్యం, అందులో ఎఫ్సీ సంఘం.
చూడండి 4వ అధ్యాయం మనం వెళదాం. 4:20-21. మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగు క్రీస్తుని ఉపదేశింపబడని వారైన ఎడల అలాగున క్రీస్తుని, ఇక్కడ నా బైబిల్ ప్రింట్ మిస్టేక్ ఉందండి, మీరు అలాగ క్రీస్తు నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, అలాగన అంటే ఎఫ్సి సంఘం గురించి సాక్ష్యం, అలాగా ఉపదేశం మీరు పొందారు అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. ఫిలిప్పీ సంఘానికి మనం వద్దాం. ఫిలిప్పీ సంఘం కూడా ఆయనే సత్యమైన దేవుడని ఎలా సాక్ష్యం ఇస్తుందో మనం చెబుదాం. వీళ్ళందరూ కూడా వాళ్ళు క్రిస్టియన్స్ కాదు ప్రియులు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఈయన సత్యమైన దేవుడని నమ్మి వచ్చిన వ్యక్తులు. చూడండి 1వ అధ్యాయం 18వ వచనం. ఆయననేమి మెష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నాను. ఫిలిప్పీల్లో పోటీతత్వం వచ్చేసింది ఆ రోజుల్లోనే, 2000 సంవత్సరాల క్రితమే. ఈ రోజు ఎలాగో చర్చి ఉన్న ప్రాంతాల్లోనే చర్చి పెడుతున్నారు జనాలు. నేను దాదాపు 2004 అంటే 21 సంవత్సరాల క్రితం సేవ లేని ప్రాంతాల్లో సేవ చేయాలని విశాఖపట్నానికి దగ్గర 60 కిలోమీటర్ల దూరం వెళ్ళాను నేను సిటీకి. ఈ రోజు కూడా మేము ఉండే గృహానికి 27 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. నా వయసు 61 సంవత్సరాలు. ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో సేవ లేదండి. వరుసగా ఒక 9 కిలోమీటర్ల రీచ్లో 5-6 గ్రామాల్లో సేవ లేదు. కాబట్టి పౌలు ఏమంటాడంటే, అరే వాళ్ళు సేవ చేస్తున్నారు, వీళ్ళు సేవ చేస్తున్నారు, మనతో ఈర్ష్య కొద్దీ సేవ చేస్తున్నారు, కక్ష చేస్తే చేయనివ్వరా బాబు, చేయనివ్వండి. కానీ అందులో కొంతమంది మాత్రమే సత్యము చేతనే సేవ చేస్తున్నారు అంటాడు. ఈరోజు మనం అలాగా సత్యాన్ని చేత పట్టుకొని సత్యము చేత సేవ చేసేవాళ్ళు ఉండాలి అని ఫిలిప్పీ సంఘం సత్యమును గురించిన సాక్ష్యము ఇవ్వటం మనం చూస్తాం. క్రీస్తు సువార్తలో సత్యం ఉన్నదనే సంగతి కొలసీ సంఘానికి వివరిస్తూ కొలసీ సంఘం గురించి పౌలు భక్తులు ఏం చెప్తున్నట్టు చూద్దాం. యేసుక్రీస్తు సత్యమని ఎంతమంది సాక్ష్యం చెప్పారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇవన్నీ ప్రారంభంలోనే ఉంటాయి ప్రియులారా, మనం మిస్ చేస్తాం. మీరు గమనించండి. ఎఫ్సి, ఫిలిప్పి, కొలసీ అన్ని కూడా మొదటి అధ్యాయాలే, మీరు గమనించాలి. మీరు మళ్ళీ ధ్యానించండి. కొలసీ 1వ అధ్యాయం 5-6 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధవను ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుతున్నట్టుగా మీ దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది దేవుని స్తోత్రం. ఏమండి ఇక్కడ ఏమి రాస్తుంది చూడండి. 6వ వచనం కొలసీ 1:6. మీరు దేవుని గూర్చిన విని సత్యముగా గ్రహించిన నాటి నుంచి, ఇది సత్యమని కొలసీ సంఘం గ్రహించారు, నమ్మారు ప్రియులారా. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు చెప్పడమే కాదు. కాబట్టి మనం అలాంటి సత్య మార్గంలో ఉన్నాం. దీనికి నో సబ్స్టిట్యూట్ ఏమీ లేదు. కాబట్టి మనం ధన్యజీవులం అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రియులారా, మరి మరొక మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళదాం. యేసుక్రీస్తు సత్యమని ఎవరెవరు చెప్పారు అనేది మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన, దేవుని స్తోత్రం, ఏమి నమ్మారంటే సత్యమును నమ్మారు.
సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనిన గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప భద్రమైన దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని పౌలు భక్తుడు అంటాడు. సత్యమును వాళ్ళు నమ్మారు. అదేవిధంగా ఆత్మ వాళ్ళని పరిశుద్ధపరిచింది. రక్షణ పొందుటకు దేవుడు మిమ్మల్ని ఆది నుండి ఏర్పరచు అన్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే నా తెలివితేటల వలన నేను యేసుక్రీస్తుని అంగీకరించాను. మా తాత ముత్తాతలు యేసు ప్రభుని అంగీకరించారు. వాళ్ళు సేవకులు, పాస్టర్ గారు, రెవరెండ్లు, రైట్ రెవరెండ్లు. నో, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది అవసరమైనది. ఏమంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత చూడండి, తిమోతికి రాస్తూ చివరిగా ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. తిమోతికి మొదటి పత్రిక రాస్తూ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? తిమోతి థర్డ్ జనరేషన్ క్రిస్టియన్. తిమోతి ఎవరండి? 3వ తరవ క్రైస్తవుడు. వాళ్ళ అమ్మ నమ్మింది మానవుడు. చూడండి సత్యమును గురించి సాక్ష్యం ఎలా ఉందో. 2వ అధ్యాయం 7వ వాక్యం. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:7. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయములు అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధము ఆడుట లేదు. సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించేవాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయములు అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్తున్నాను. మీరు ఈ చదువుతున్నప్పుడు మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. సువార్త, సత్యము ఈ 2 పదాలను వేరు చేయలేము. పౌలు భక్తుడు ఎంతటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తు గురించి. సత్యం అనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యం ఇచ్చుటకే విశ్వాసాన్ని సత్యాన్ని విడదీయలేము మనం. కాబట్టి ఇందులో మనం కొనసాగుదాం ప్రియులారా. అంతేకాదు పౌలు తిమోతిని హెచ్చరిస్తూ సంఘానికి ఒక మాట చెప్తాడండి. జీవము గల దేవుని సంఘం అంటాడు. మన చర్చిలు ఏంటి? ఆ చర్చి, ఈ చర్చి, పెంతెకోస్తు చర్చి, బాప్టిస్ట్ చర్చి, బైబిల్ మిషన్ చర్చి, ఇవన్నీ మనం పెట్టుకునే పేర్లు. దేవుడు ఒక పేరు పెట్టాడు మన చర్చికి, జీవము గల దేవుని సంఘం. హల్లెలూయా. మా పాస్టర్స్ గ్రూప్ లో ఒక పాస్టర్ గారు, ఆయన హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి దేవుని నమ్ముకొని ఒకప్పుడు ఆయన్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఊర్లో నుంచి వెలివేశారు. వాళ్ళు క్రైస్తవులు అయినందుకు ఊరికి దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో వారి పొలాల్లో వారు ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆ రోజు. వారికి 3 కుమారులు, అందులో ఒక కుమారుడు సేవకుడు అయ్యాడండి. ఆయన ఏం పేరు పెట్టుకుని తెలుసు వాళ్ళ చర్చికి? జీవము గల దేవుని సంఘం. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మీకు రాబోయే రోజుల్లో జీవము గల దేవుని సంఘం అనే టాపిక్ మీద నేను మీకు వర్తమానాన్ని ఇస్తాను. చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ జనరల్ గా పుల్పిట్స్ మీద ఎవరు కూడా, ఏ పాస్టర్స్ కూడా ఈ మధ్య కాలంలో చెప్పట్లేదు. రైట్. చూడండి, చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఈ దినం. 3వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా ఉంది. అయినను తిమోతి, నేను వస్తాను నీ దగ్గరికి, కొంచెం ఆలస్యం అవుతుంది, అందుకని ఈ పత్రిక రాసి పంపిస్తున్నాను తిమోతి.
అని రాసిన పత్రిక మన బైబిల్లో ఉన్నటువంటి మొదటి పత్రిక. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములో దేవుని మందిరానికి ఒక పేరు ఉంది. జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవుని స్తోత్రం. సత్యమునకు ఒక స్తంభం. చాలా దేవాలయాల్లో, అన్య మతాలలో ఒక ధ్వజస్తంభం అని ఉంటది ప్రిల్ల. ఆ గుడి ముందు, ముఖ్యంగా మన హైందవ దేవాలయం, అది ఎందుకనేది మీకు చాలా మందికి అర్థం కాదు. ఆ పైన ఎంతో పొడవాడు ఎత్తుగా ఉంటది. ఆ పైన కొన్ని గంటలు ఉంటాయి. ఆ గంటలు గాలికి అలా ఇలా ఊగినప్పుడు టంగ్ టంగ్ మంటాయి అవి. అది కొన్ని ఇత్తడితో చేసి ఉంటాయి, కొన్ని వెండితో చేసి ఉంటాయి, కొన్ని మామూలుగా రాతితో చేసి ఉంటాయి. ధ్వజస్తంభాలు. దాంతో పోలుస్తున్నాడు ఇక్కడ. దాంతో పోల్చుకోవచ్చు మనం. ఏమన్నాడు తెలుసా? ఆ స్తంభం అక్కర్లేదు, అదే జీవం లేనిది, అది మీరే ఆ ధ్వజస్తంభం అంటాడు. దేనికి? సత్యమునకు స్తంభం. హల్లెలూయా. ఆ సత్యమునకు స్తంభం అయి ఉన్నారు. ఏమిటా సత్యం? యేసుక్రీస్తే సత్యం. నేనే సత్యం, నేనే మార్గము, సత్యము, జీవం. దేవుడి మాటలు దీవించును గాక. అందరికీ నా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అయ్య గారు. మరి చాలా చక్కని వర్తమానాన్ని అందించినందుకు. మరి 19 సంవత్సరాలకే హేతువాదిగా మారి తిరుపతి సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని గురించి చాలా చక్కగా వివరిస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సత్యం అంటే ఏంటి, మరి దేవుడు సత్య సంబంధులుగా మనల్ని ఎలా చేశాడు, నేనే సత్యం అని యేసు ప్రభు వారు చెప్పిన సందర్భాల గురించి, అట్లాగే ఇతరులు యేసుని గురించి చెప్పిన సాక్ష్యాల గురించి చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు అయ్య గారు. థ్యాంక్ యూ అమ్మా. అంతేకాదు, దేవుడు మనల్ని సత్యవంతులుగా ఎలా చేశాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవునండి. ఎస్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. వేయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, మీకు మా పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ కాల వేళల్లో మీ దయం దాసుని తండ్రి తిరుపాలయ్య గారిని తండ్రి మీ పాస్ అనేది పెట్టుకున్నారు. మీ క్రివీడను సులువు చాటును మరుగుపరిచారు. మేలైన శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి వారు సత్యాన్వేషణ చేసి సత్యం గురించి అనేక విషయాలు బోధించున్నారు. వారు పరిచర్య ద్వారా అనేక మంది మారు మనసు పొందుకోవడానికి విడిన సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నేను మా జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరిచినటువంటి బాబిని బట్టి కూడా మీకు ఆశీర్వాదాన్ని వస్తున్నాను. ఆవిడ యొక్క జీవితంలో దాచిన వేళ్ళ ఆవిడకి కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఆయన మా దేవ, మరి ఈ గ్రూప్ లో మరి అనేక మంది ప్రార్థన యోధులు ఉన్నారు. వారిని బట్టి కూడా మీకు ఆశీర్వాదాన్ని వస్తున్నాను. వారి మనవులకు మీరు జవాబు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన అలాగే నేను జాన్సన్ బట్టి, స్వరూపను బట్టి, అలాగే కోర్ కమిటీని బట్టి, తేజాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉదయకాల వేళలో ఎంతో భారం కలిగి బాధ్యత కలిగినైనా మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది జూమ్ లో పార్టిసిపేట్ చేసి ఆత్మీయంగా బలపడటానికి సాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుడికి తండ్రి జీవితకాలం కొనసాగటానికి మీ సహాయం దయచేయమని మా సెలవులో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం మీరు మాకు దయచేయండి. ప్రార్థన చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా బ్రతుకులను క్షమించండి. రాజ్యము శక్తి మీరే తండ్రి.
మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేని అన్యోన్య సహవాసం చేరుకున్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి. ఆమేన్. వందనాలండి. మా బాబు గురించి ప్రార్థనలో పెట్టండి మన గ్రూప్ లో వాళ్ళందరూ కూడా. డాక్టర్ విజయ్, కొన్ని సంబంధాలు వస్తూ ఉన్నాయి మాకు. దేవుని తెలుసుకొని అలాంటి బిడ్డలను మేము కోడలుగా అంగీకరించేలాగా మీరు ప్రార్థనలో పెట్టండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్స్. ఓకే బాబు డాక్టర్ విజయ్ ఉంటానండి. ఓకే అండి. అలాగే దైవాన్ని కలిగిన బిడ్డ మీకు అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. ప్రార్థన లాస్ట్ చేసిన టైంకి అలా కంటిన్యూ చేయండి. రైట్, ఉంటానండి. థ్యాంక్ యూ. ఓకే. ప్రార్థించిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్యం అందించిన పాస్టర్ తిరుపతి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తానండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి. యూట్యూబ్ లో ప్రతిరోజు తమ్ముడు జాన్సన్ అప్లోడ్ చేస్తున్నారు. మరి తమ్ముడిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. మీరు మళ్ళా ఈ మెసేజెస్ వినాలని ఆశపడితే యూట్యూబ్ లో బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయండి, మీరు వినొచ్చు. దయచేసి ఈ విషయాలు మరి పాస్టర్ గారు బాబు గురించి కూడా, డాక్టర్ గారి గురించి కూడా, వివాహం గురించి మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నానండి. అవే అండి, ముగించుకుందామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి.